హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దోమల నివారణలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందంటూ దుండిగల్ సర్కిల్ బీజేపీ నాయకులు కలమెత్తారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని గల్లీలో దోమల ఉధృతి పెరిగిపోయిందని, ప్రజలు రాత్రిపూట నిద్రలేని గడుపుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ సర్కిల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కలెక్షన్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల మీద చూపడం లేదని కృష్ణారెడ్డి మండిపడ్డారు. పాత రోజుల్లో ఓపెన్ డ్రైనేజీలున్న పేడతో కల్లాపు చల్లినప్పుడు ఒక్క దోమ కూడా ఉండేది కాదని, సాయంత్రం వేళలో ప్రజలు ఆరుబయట ప్రశాంతంగా గడిపేవారని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు ఇంట్లో 5వ నెంబర్ స్పీడ్తో ఫ్యాన్ వేసుకున్నా దోమలు కుడుతున్నాయని, సామాన్యుడు కనీసం నిద్రపోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మెయిన్ రోడ్ల మీద కాకుండా ప్రతి గల్లీలో, ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ కమిషనర్ కు బీజేపీ నాయకులు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రాణాలు పోతున్నా హాస్పిటల్ పాలైనా, ఆసుపత్రుల పాలైనా ప్రాణాలు పోతున్నా దోమల నివారణపై చర్యలు వెంటనే దోమల నివారణపై చర్యలు వెంటనే ప్రజా సమస్యలపై పట్టించుకొని అధికారుల నిర్లక్ష్య వైఖరి. భారత్ మాతాకి